విశ్వ, మా డాడీని టార్గెట్ చేయడం ఏంటి? నోటికి ఏదొస్తే అది వాక్కు. నేను వాగటం లేదు మిస్టర్ రిషి, వాస్తవం చెప్తున్నాను. నీ ఫ్యామిలీ మొత్తానికి థ్రెట్ ఉందని గతంలో ఒకసారి మీ డాడీ కూడా చెప్పారు, మర్చిపోయావా? దేవేంద్ర గారి శత్రువులకి ఒక ప్రాణం కావాలో ఇద్దరు ప్రాణాలు కావాలో ఎవరి టార్గెట్స్ వాళ్ళకుంటాయి కదా. మీ శ్రేయోభిలాషిగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. నువ్వు హెచ్చరిస్తే అలర్ట్ అయ్యే సిచ్యువేషన్లో మేము లేం. మా జాగ్రత్తలో మేము ఉన్నాం. అయ్యో, అనుభవంలో నేను మీ అంత గొప్పవాడిని కాదు సార్. బిజినెస్లో మీకంటే చాలా జూనియర్ని. ఏదో సలహా ఇచ్చాను అనుకోండి. ముందు ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్, లేదంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. హాయ్ సిద్ధు. సారీ మేడం, లేట్ అయింది. సిద్ధు, దిస్ ఇస్ టూ మచ్. ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకున్నా కూడా ఇంకా నువ్వు నన్ను మేడం అని పిలవడం ఏంటి? కాల్ మీ దీపు. చెప్పాను కదా మేడం, టైం పడుతుంది. ఏంటో నువ్వు నీ మంచితనం. అయినా నువ్వెందుకంత తొందరగా వచ్చావు? లేటుగా వచ్చాను నేను సారీ చెప్తుంటే తొందరగా వచ్చానంటావేంటి? నీకోసం వెయిట్ చేయడంలో ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని హాయ్. నా మనసంతా నిండిపోతుంది. ఈ తన్మయత్వాన్ని నేను పూర్తిగా ఎంజాయ్ చేయకముందే నువ్వు వచ్చేసావు. అంత తన్మయత్వం ఏంటో? నేను మునిగినంత డీప్గా నువ్వు కూడా మన లవ్లో మునిగితే నా ఫీలింగ్ ఏంటో నీకు అర్థం అవుతుంది. నిన్ను సిద్ధు అని కాదు, ఇక్కడి నుంచి మొద్దు అని పిలుస్తాను. సిద్ధు, అరే సిద్ధు ప్లీజ్, ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? ఎందుకే నువ్వంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం. ఐ లవ్ యూ. Wow, big surprise. I love roses. They're beautiful. Thank you. I love you, Sidhu. పర్లేదు, అబ్బాయి గారికి లవ్ చేసిన అమ్మాయి దగ్గరికి ఒట్టి చేతులతో రాకూడదని తెలుసు అన్నమాట. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్డర్ ప్లీజ్. సిద్ధు, నీకేం కావాలో ఆర్డర్ చేయి. మీరే చెప్పండి. నువ్వే చెప్పు. నీకిష్టమైన కాఫీయే నేను టేస్ట్ చేస్తాను. సిన్సియర్గా ఒక విషయం చెప్పనా? ఇలాంటి కాఫీ షాప్కి రావటం, డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ చేయటం ఇవేమీ నాకు అలవాట్లేదు. నిజానికి నాకు ఫిల్టర్ కాఫీ తప్ప ఏ కాఫీ తెలీదు. హే, జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు దీప్తి మేడం, నిజమే చెప్తున్నాను. ఓ, తమరికి బిజినెస్ నాలెడ్జ్ తప్ప మిగతా ఏ నాలెడ్జ్ లేదన్నమాట. సరే, నేనే ఆర్డర్ చేస్తాను. ఓకే మేడం.
నిన్ను చంపాలనుకుంటున్న వాడికి నువ్వే సేవలు చేస్తున్నావా సిరి? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు, లేడిపిల్ల పులిని నమ్మినట్టు ఉంది. పాపం, ఎంత అమాయకురాలు సిరి. ఇదేమో మావయ్యకి దగ్గర కావాలని ప్రయత్నాలు, రిషి ఏమో సిరికి దగ్గర కావాలని ప్రయత్నాలు. అవి అవుతాయా చస్తాయా? చాలు సిరి. అలాగే. ఏ విశ్వ, నువ్వు ఇందాకేదో మాట్లాడుతున్నావు. ఇక్కడ అందరికీ అర్థమయ్యే తెలుగు భాషలోనే కదా సార్ చెప్పాను. మళ్ళీ చెప్పడానికి ఏముంది? ఏ డోంట్ యాక్ట్ స్మార్ట్. తెలివిగా మాట్లాడాలని ప్రయత్నించుకో. తెలిసిన వాడివి కదా అని ఊరుకుంటున్నావు. లేదంటే సార్ సార్ సార్, నా మీద మీకు కోపం వచ్చేసిందా? నేను మీ ఫ్యామిలీ మంచి గురించి సలహా ఇస్తున్నాను, కానీ మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని క్లాస్ తీసుకోవట్లేదు. మీ ఫ్యామిలీలో, అది కూడా ముఖ్యంగా సిరి మీదే శత్రువులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సిరి అంటే నాకు చాలా అభిమానం సార్. పెళ్లిపీటల దాకా వెళ్ళి సిరిని మిస్ అయ్యాను, కానీ తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాను. కానీ సిరి మీద అటాక్స్ జరిగాయని తెలిసినప్పటి నుంచి చాలా భయమేస్తుంది సార్. సిరిని ఎవరో తరుముతున్నట్టు, షూట్ చేసినట్టు, కత్తితో పొడిచినట్టు కల్లో కనిపిస్తోంది. నా వైఫ్ గురించి నువ్వు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు. అంత అవసరం లేదు. సలహా ఇచ్చావు కదా, ఇంకా వెళ్ళు. వెళ్ళిపోతాను ఋషి గారు. అభిమానంతో వచ్చిన వాడిని మీరు అవమానించే వరకు నేనెందుకుంటాను? వెళ్ళిపోతాను. కానీ వెళ్ళటానికి ముందు ఒక్క మాట చెప్తాను. ఏంటది? అది అలా అడిగారు బాగుంది. మీరు బిజినెస్ ట్రిప్ల మీద బయటకెళ్తారు, కానీ ఏ రోజు మీ మీద అటాక్ జరగలేదు. కానీ సిరి గడప దాటి బయటికెళ్ళిన ప్రతిసారి తన మీద అటాక్స్ జరిగాయి. అదే మర్యాద రామన్న సినిమాలో లాగా. రెండుసార్లే కదా జరిగాయి. 2 సార్లు కాదు, 3 సార్లు జరిగాయి. విశ్వ మూడోసారి ఎప్పుడు జరిగింది? నువ్వు చెప్తోంది నిజమా? నిజమా ఆంటీ? 3rd టైం కూడా సిరిని చంపాలని చూశారు. అడ్డుకోబోయినా మీ అబ్బాయి చేతి గాయం కూడా అయింది. ఏంటి రిషి, చెప్పలేదా? ఓ నిజం కదా రిషి? వాళ్ళు కంగారు పడతారని మీ అమ్మతో అబద్ధం చెప్పావా? నువ్వు అబద్ధం చెప్తున్నావురా. నా చేతికైన గాయానికి సిరి మీద అటాక్కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరో పోకిరి వెధవలు అల్లరి చేస్తుంటే వాళ్ళకి నాకు మధ్య గొడవైంది, అంతే. అయ్యో ఋషి గారు ఎంత అమాయకులంటే మీరు. అది సరే, నేను ఒక్కటి అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి. అల్లరి చేయడానికి వచ్చిన పోకిరీల దగ్గర ప్రాణాలు తీసే ఆయుధాలు ఎందుకుంటాయి? ఒకసారి ఆలోచించండి. సిరి, నువ్వైనా ఆలోచించు. అవును, వాళ్ళు కావాలని నాతో మాట కలిపారు, తర్వాత మిస్బిహేవ్ చేశారు. ఎస్, చూసారా, ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్లాన్. అల్లరి చేస్తూ ఆ వంకతో మర్డర్ చేయడం అన్నమాట.
సిరి నీ మీద చాలా స్ట్రాంగ్గా ఫోకస్ చేశారు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదని వాళ్ళు ఎందుకంత గట్టిగా ఫిక్స్ అయ్యారో తెలియట్లేదు. యు బీ కేర్ఫుల్. మా ఫ్యామిలీ మొత్తానికి థ్రెట్ ఉంది. మీ ఫ్యామిలీ అందరి మీద థ్రెట్ ఉంటే సిరి మీదే ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయి? మరి నీ మీద ఎందుకు అటాక్స్ జరగట్లేదు? మీ అమ్మగారి మీద మీ అమ్మగారి మీద ఎందుకు జరగట్లేదు? బ్లైండ్ గా ఆర్గ్యూ చేయకు రిషి. దేనికైనా ఒక చిన్న లాజిక్ ఉంటుంది. కళ్ళు తెరిచి ఆలోచించు. సిరి, ఇది నేను కావాలని చెప్తుంది కాదు. నీ వెల్విషర్గా హెచ్చరిస్తున్నాను. దగ్గరగా ఉన్న కనిపించని నీ శత్రువుతో నువ్వు జాగ్రత్తగా ఉండు. లైఫ్ ఈజ్ సో క్రేజీ సిద్ధు. హేట్ చేసిన నిన్నే లవ్ చేశాను. యా, నాలోని ఆడతనం గుర్తు చేసి నాకు నన్నే కొత్తగా పరిచయం చేశాం. మనం ఒకటవ్వడానికి ఇంత కథ జరిగిందన్నమాట. గొడవలతో మొదలయ్యే స్నేహం కానీ ప్రేమ కానీ చివరి వరకు స్ట్రాంగ్గా ఉంటాయట. యా, ఐ బిలీవ్ ఇన్ దట్. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హే, నీకు కూడా. ముందు నువ్వు తెచ్చిందేంటో చూపించు. నాదేమీ అంత కాస్ట్లీ గిఫ్ట్ కాదు. నేనైనా నువ్వైనా చూడాల్సింది ఎంత కాస్ట్లీ అని కాదు, ఎంత ప్రేమతో ఇస్తున్నామని చూడాలి. నీ మీద నాకున్న ప్రేమని ఎలా చూపించాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఏదో అప్పటికప్పుడు తోచింది తీసుకొచ్చాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్ ఫర్ యూ. ఓపెన్ చేయి. నాకోసం మీరు ఇంత ఖర్చు చేయడం ఎందుకు? నీ మీద నాకున్న ప్రేమకి నా ఆస్తంతా నీకు రాసిచ్చినా అది కూడా తక్కువే. అన్నట్టు నువ్వు కూడా నా కోసం ఏదో తెచ్చానన్నావు కదా, ఏంటో ఇవ్వు. ఏం లేదు. గిఫ్ట్ అని చెప్పింది నువ్వే, మరి ఇవ్వకుండా దాచేస్తూ ఏమీ లేదంటావేంటి? నువ్వలా అన్నావనుకో బలవంతంగానైనా లాక్కుంటావు. నా సంగతి నీకు ముందే తెలుసు. అరే, అది ఇస్తావా లాక్కోమంటావా? అది అయ్యో ఇవ్వు. అయ్యో ఇస్తా. నాకు ఈ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అయినా నాకిష్టమని నీకెలా తెలుసు? తెలుసుకోలేదు, అనుకున్నాను. మరి ఇవ్వడానికి ఎందుకు ఆలోచించావు? నువ్విచ్చిన గిఫ్ట్ ముందు ఇది చాలా చిన్నదనిపించింది. ప్రేమతో ఇచ్చే గిఫ్ట్ విలువ దాని మీద ఉన్న ఎంఆర్పీని బట్టి కాదు, దాన్ని ఇచ్చే వాళ్ళ మనసుని బట్టి చూడాలి. నీ మనసేంటో నాకు తెలుసు. నువ్వు ప్రేమతో ఇచ్చేది 5 రూపీస్ చాక్లెట్ అయినా 5 crores వర్త్. నేను నిన్నుగా ఇష్టపడ్డాను. మన మధ్య డబ్బనేది సమస్యే కాదు. ఇంకెప్పుడు నేను పెద్ద, నువ్వు చిన్న అనే ఫీలింగ్ మన మధ్య ఉండకూడదు.
అయినా నువ్వు అనుకుంటున్న బిజినెస్ సక్సెస్ అయితే నీ రేంజ్ కూడా మారిపోతుంది. అర్థమైందా? ఐ లవ్ యూ సిద్ధు. ఏంటండి ఇది? సిరి గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది. విశ్వ అన్నట్టు నిజంగా వాళ్ళెవరో కావాలని సిరిని చంపాలని చూస్తున్నారా? అలా చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? సిరి ఏం పాపం చేసిందండి? నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు సునంద? వాడేదో నోటుకొచ్చినట్టు బాగా వెళ్ళిపోతే అవన్నీ నిజాలైపోతాయా? ఆంటీ, మీరు అనవసరంగా టెన్షన్ పడి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి ప్లీజ్. సిరి చుట్టూ అలాంటి సంఘటనలు జరుగుతుంటే టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు నేహ? అది రిషి విషయంలో జరిగినా నీ విషయంలో జరిగినా నా పరిస్థితి ఇదే. సునంద, నేనున్న ఈ ఫీల్డ్లో నాకు చాలా మంది శత్రువులు ఉంటారని, వాళ్ళ వల్ల మన కుటుంబం మొత్తానికి హాని ఉంటుందని చెప్పి నేను మీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా ఇది వాళ్ల పని అయి ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. డాడీ, విశ్వ మీద నాకు ఎలాంటి మంచి అభిప్రాయం లేదు, కానీ వాడన్నది ఆలోచించి చూస్తుంటే ఫస్ట్ టైం వాడు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది. ఇంతవరకు జరిగిన అన్ని అటాక్స్ ఒక్క సిరి మీదే జరిగాయి. నా మీద ఎందుకు జరగలేదు? అమ్మ మీద ఎందుకు జరగలేదు? మనతో కలిసి ఉన్న నేహ మీద ఎందుకు జరగలేదు? నా మ్యారేజ్ రిసెప్షన్ రోజు సిరి వస్తున్న కారులో బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, అమ్మ సిరి గుడికెళ్తే రౌడీలు సిరి మీద అటాక్ చేయడం, మేము హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా రౌడీలు సిరిని ఏడిపించడం, కత్తులతో దాడి చేయడం, ఇవన్నీ సిరి మీదే జరిగాయి. అంటే సిరిని మాత్రమే టార్గెట్ చేశారు. కాబట్టి ఆ విశ్వ మాటలు అంత తేలిగ్గా తీసుకోవడానికి వీలేదు డాడీ. శత్రువు కూడా ఒక్కోసారి మంచి చేస్తాడంటే ఇదే డాడీ. అవునండి. వీడికి అనుమానం వచ్చింది. ఈ అనుమానం బలపడితే బతకడం మొదలు పెడతా. నేనని తెలిస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ విశ్వగాడు కావాలని నన్ను రెచ్చగొడుతున్నాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? రిషి చెప్తుంది నిజమే కదా? ఏది నిజమో ఏది అబద్ధమో, ఏ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో నాకు తెలుస్తున్నదా. మన ఫ్యామిలీలో ఎవరి మీద అటాక్ జరిగినా అది నా ప్రాణం మీదకి వచ్చినట్టే అనుకుంటాను. నాకు ఈ ఆస్తులు, ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. నా ఫ్యామిలీ నాకు ముఖ్యం. మై ప్రయారిటీ ఈజ్ మై ఫ్యామిలీ. అలానే నీ మాటల్ని కూడా కొట్టిపారేయలేను. సిరి మీద ఎందుకు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయో ఎంక్వైరీ చేయిస్తాను. నిజాలు తెలుసుకుంటా. అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓకే? రిషి, పంతులు గారు ఆ రోజు చెప్పారు సిరికి ప్రాణగండం పొంచి ఉందని. అది నిజమని ఖచ్చితంగా నమ్మాల్సొస్తోంది. ఎందుకైనా మంచిది, పంతులు గారు అన్నట్టు వీలైనంత తొందరలో చండీ యాగం జరిపించేసేద్దాం. అంతా మంచి జరుగుతుంది. అలాగే అమ్మా, ఏర్పాట్లు చేస్తాను. పంతులు గారికి ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తాను. సిరి మీద కంటిన్యూస్ గా అటాక్స్ జరుగుతున్నాయని ఆ విశ్వ ఇండైరెక్ట్ గా అంకుల్ మీద డౌట్ వచ్చేలా చేశాడు. అంటే
నిజంగా అంకులే చేయిస్తున్నాడా? మరి అంకుల్ తనేమీ చేయించలేదన్నట్టుగా నటిస్తున్నారు. అంటే ఇంట్లో వాళ్ళని మభ్యపెడుతున్నారా? ఏదో జరుగుతుంది, కనిపెడతాను. దీన్ని అడ్వాన్స్ గా తీసుకుని అంకుల్ సిరి రిషిలని పక్కపక్కన కూర్చోబెట్టి యాగం చేయిస్తారా? యాగం చూస్తా. ఆ యాగం ఎలా జరుగుతుందో నేను చూస్తా. సిరి, నీ మీద చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేశారు. దగ్గరగా ఉన్న కనిపించని నీ శత్రువుతో నువ్వు జాగ్రత్తగా ఉండు. అసలేంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను? నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఎవరు చెప్తారు? నన్ను ఎవరు కాపాడతారు?